రాజన్న సిరిసిల్ల జిల్లా దుమాలలో తండ్రి దినకర్మ జరిగిన రోజే తనయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల అనారోగ్యంతో భాస్కర్ తండ్రి మృతి చెందాడు. ఆ బాధ నుంచి కుటుంబం ఇంకా కోలుకోకముందే ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. తండ్రి మరణం ఒకవైపు, ఆర్థిక ఇబ్బందులు మరోవైపు వెంటాడుతుండడంతో భాస్కర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అదే మనస్తాపంతో భాస్కర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భాస్కర్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మామయ్య చనిపోయాడు. దినవారం ఉండేది. ఆ దినవారం ఖర్చు ఎట్లా తీయాలని చెప్పి అదే బాధలో కొన్ని అప్పులు ఉండేవి. అప్పుల వలన మనస్తాపం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కినామని దొరకలేదు.